ओम शुभे स्वप्नमूर्ते जम्बूदीपे भरतवर्षे भरतकण्ठे मेरोर् दक्षिणदिग्भागे श्रीशैलेशे ईशानप्रदेशे अस्मिन्वर्तमानः विवाहैकवस्य श्रीचान्द्रमानः जम्बूदीपे भरतवर्षे भरतकण्ठे मेरोर् दक्षिणदिग्भागे श्रीशैलेशे ईशानप्रदेशे अस्मिन्वर्तमानः विवाहैकवस्य श्रीचान्द्रमानः परब्रह्मणे नमः। हरि ओम शुभे स्वप्नमूर्ते जम्बूदीपे भरतवर्षे भरतकण्ठे मेरोर् दक्षिणदिग्भागे श्रीशैलेशे ईशानप्रदेशे अस्मिन्वर्तमानः विवाहैकवस्य श्रीचान्द्रमानः। జై శ్రీమన్నారాయణ. ఈరోజు తుంగూరు గ్రామం బీర్పురం మండల్ జైత్యాల జిల్లాలో మరి మామిడి తోటలో వివాహం జరిపించడం జరిగింది. మరి ఈ మామిడి తోటలో వివాహం జరిపించడం మన సనాతన హిందూ ధర్మ సాంప్రదాయంలో భాగంగా మన హిందూ ధర్మం ప్రకృతిని పూజించమని చెప్తుంది. మరి మన రైతులు ప్రకృతిని పూజిస్తారు. అందులో భాగంగానే మరి శ్రీ ఓగుల అజయ్ అనిల దంపతులు వాళ్లకు మామిడి తోట 8 ఎకరాలు ఉంది. మరి 8 ఎకరాల తొలుత పంటను మరి మొట్టమొదటిసారిగా ఏ రైతైనా తన పంటను దేవుడికి నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి 8 ఎకరాల మామిడి తోటలో ఆ పండ్లు మొట్టమొదటిసారిగా మామిడికాయలు కాసినందుకు మొట్టమొదటిగా ఆ మామిడి చెట్లు మరి తాను ఆ ఫలాలు ఇస్తున్న కృతజ్ఞతాపూర్వకంగా ఈ గ్రామానికి చెందిన రైతులు మరి ఆ మామిడి తోటకు ఆ మామిడి చెట్లకు 2 చెట్లకు ఒక చెట్టును అమ్మవారుగా ఒక చెట్టును స్వామివారుగా భావించి మరి అంగరంగ వైభవంగా మరి పెళ్లి చేసి గ్రామస్తులందరినీ పిలుచుకొని సహపంక్తి భోజనం పెట్టి మరి మన మనుషుల్లో పెళ్లి ఏ విధంగా చేస్తామో ఆ విధంగా 2 చెట్లకు పెళ్లి చేసి ఆ చెట్ల మీద ఉన్న ఒక భక్తిని మరి ప్రకృతికి మనిషికి ఉన్న సంబంధాన్ని మన ధర్మం ఎంత బాగా చెప్తుందో మరి అలా ఆచరించి ఆ చెట్టు మీద రైతుకున్న ప్రేమను చూపించడం జరుగుతుంది. అలాగే ప్రతి రైతు కూడా తను పండించిన పంటను దేవుడికి ఏ విధంగా ఇచ్చిండో ఇక్కడ కూడా ఈ మామిడి తోట వృక్షాలకు పెళ్లి చేసి మరి అందరికి భోజనం పెట్టి ఈ రైతులు చాలా సంతోషపడడం జరుగుతుంది. ఇది మన సనాతన ధర్మంలో వస్తున్న ఈ గొప్ప సాంప్రదాయం. సర్వే జనం